ప్రియమైన దేవుని పిల్లలారా, మరి యేసుక్రీస్తు చెప్పిన ప్రతి ఉపమానాన్ని కూడా మనం ఎంతో ఆత్మీయంగా లోతుగా పరిశీలిస్తే కానీ అర్థం కాదు. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఏంటంటే మత్తయి సువార్త 7:6లో ప్రభువు కుక్కలను గూర్చి పందులను గూర్చి ఒక ఉపమానం చెప్పారు. అంటే అవి అక్కడ జంతువుల్ని తక్కువ చేయడం కాదు, అవి ఆత్మీయ స్థితులను సూచించే ఉపమానాలు మాత్రమే. అంటే బైబిల్ కాలంలో కుక్క అనేది ఈ అర్థాలలో వాడబడింది. ఏ అర్థాలలో అంటే పవిత్రమైన దానిని అపహాస్యం చేసేవారు, అంటే దేవుని వాక్యాన్ని విన్నా గౌరవించని వారు, సత్యాన్ని వినగానే తిరస్కరించి ఎగతాళి చేసే హృదయాలకి ఇది సంబంధిస్తుంది. 2 పేతురు 2:22లో కుక్క తన వాంతికి తిరిగిపోయినట్టు, అంటే ఇక్కడ మనిషి స్వభావము అలా తిరుగుతుందని అర్థము. మరి సువార్త చెప్పిన వారినే దూషించేవారు, దేవుని మాటలను వక్రీకరించి దాడి చేసేవారు. అందుకే యేసుక్రీస్తు అన్నారు, పవిత్రమైనవి కుక్కల ముందు పెట్టకండి. మరి ఇక్కడ పందుల గురించి మనము ఆత్మీయ అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముత్యాల విలువ తెలియనట్టు, అంటే దేవుని సత్యం ఎంత గొప్పతో గ్రహించలేని మనసు అన్నమాట. లేవియాకాండము 11:7 ఏం చెప్తుందంటే, పంది అపవిత్రమైనదిగా పరిగణించబడింది కదా. మరి సత్యాన్ని త్రొక్కివేసేవారు ముత్యాలను తీసుకొని ఆదరించరు, వాటిని త్రొక్కి పడేస్తారు. అంటే ఇక్కడ హెచ్చరిక ఏంటంటే వాటిని త్రొక్కి తిరిగి మీ మీద పడవచ్చు అనే అర్థం అన్నమాట. సత్యాన్ని చెప్పిన వారిపైనే ద్వేషం చూపించవచ్చు. మరి సువార్త అందరికీ చెప్పాలి, కానీ ప్రతి చోట కాదు, ప్రతి సమయంలో కాదు, ప్రతి హృదయానికి కాదు. మత్తయి 10:14 వారు వినకపోతే, శిష్యులకి ఏం చెప్పారంటే, వారు వినకపోతే అక్కడే మీ పాదధూళి దులిపి వచ్చేయండి అని. అంతే. మరి ఇక్కడ కుక్కల్ని గురించి ఉపమానం దేని గురించి అంటే, సత్యాన్ని అపహాస్యం చేసే మనుషుల మనస్తత్వాల గురించి. మరి పందుల గురించి ఉపమానం ఏంటంటే, సత్యం విలువ తెలియని మనుషుల హృదయాల గురించి. మరి ఇక్కడ ముత్యాలు దేని గురించి అంటే, దేవుని పవిత్రమైన సత్యం గురించి. మరి గమనించారా దేవుని పిల్లలారా, ఇప్పటికీ కూడా చాలామంది అనుకునే విషయం ఏంటంటే, యూదులే కదా యేసుక్రీస్తుని సిలువ వేయించారు అంటే, మరి ఇప్పటి వరకు చెప్పింది గమనించారా? ఇలా ప్రశ్నిస్తున్న వారిని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ధర్మశాస్త్రాన్ని వారి స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం, అధికార ఆధిపత్యం కోసం ప్రజలను తప్పుద్రోవ పట్టించేవారు ఈనాటికి కూడా ఉన్నారు. మరి అప్పటి రోజుల్లో వారు అలా చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఖండించారు. అది వారికి నచ్చలేదు. ఎందుకంటే వారు ఆధిపత్యం కోసం ఏమైనా చేయగల మరి యోచన ఉన్నవాళ్ళు మరి యేసుక్రీస్తుని ఎలా అంగీకరించగలరు చెప్పండి?